భారతదేశంలో పేరెన్నికన్నటువంటి వ్యక్తులు దళిత చైతన్యం కోసం నిత్యం పరితపించేటువంటి మహానుభావులు ఇద్దరున్నారు. ఒకరు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మరొకరు భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ 1888 మే 22వ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మాదరి కుటుంబంలో జన్మించినటువంటి మహానుభావుడు. ఆయన చిరుప్రాయంలోనే ఇబ్బందులు పడే పరిస్థితి. ఎందుకంటే మాదరి కులం హైదరాబాద్ మహానగరంలో చాలా బీద కుటుంబమే, బీద కులంగా ఉన్నది. ఆయన బతకడం కూడా కష్టమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళ అమ్మ కిరాణం పెట్టుకొని వాళ్ళని సాటి సంత చేసే పరిస్థితి ఉంది. ఈయనకు హైదరాబాద్ మహానగరంలో చదువుకోవడానికి అవకాశం ఉన్న ఆయన పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి ఏం కాదు. అంటే మామూలుగా చదవడం రాయడం మాత్రమే వచ్చు. అటువంటి వ్యక్తిని మన క్రిస్టియన్ సమాజమైనటువంటి ఆయన ఒక అడ్వకేటు తన ఇంట్లో పెట్టుకుంటాడు. తన ఇంట్లో పెట్టుకొని ఈయనకు జ్ఞానబోధ చేస్తుంటే ఈయన కూడా చదువుకోవడానికి కాంక్ష పెరుగుతుంది. అట్లా బాగా చదువుకున్న తర్వాత ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం ఎలక్ట్రిసిటీలో మనకు లైన్మెన్గా ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఈయనకు ఏంటంటే సమాజంలో మార్పు చెందాలని కాంక్ష కన్నటువంటి గొప్పైన వ్యక్తి ఈ మనకు భాగ్యరెడ్డి వర్మ కనిపిస్తుంది. బాగయ్యనే భాగ్యరెడ్డి వర్మ మారింది. బాగయ్య అంటే రిజిస్టర్ నేమ్ బాగయ్య. అయితే ఈ సమాజంలో పాలకుడు ఎవరు అంటే రెడ్లు ఉన్నారు. రెడీ, ఐఎమ్ రెడీ అంటే దేనికైనా రెడీ. ఈ యొక్క రెడ్డిగా మారినటువంటి వ్యక్తి. తర్వాత వర్మ ఉన్నాడు. ఆనాటువంటి సమాజం అంటే అన్ని రంగాల అవగాహన ఉన్న వ్యక్తివి నీవు, మామూలు వ్యక్తివేం కాదు. కాబట్టి నీవు ఇక నుంచి వర్మ అనేది బిరుదు. ఆయన బాగయ్య వై భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప అయిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఆయన జగన్మిత్ర మండలి ఏర్పాటు చేసింది. అదేవిధంగా జోగిని వ్యవస్థ, బసిమ వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ నిర్మూలన కోసం కంకణం కట్టుకున్నటువంటి కార్యదీక్ష అధ్యక్షుడే భాగ్యరెడ్డి వర్మ. అందుకోసం హైదరాబాద్ మనకు ఆనాడు మహాత్మా జ్యోతిబాబులే, సావిత్రిబాయిపులే కేవలం బాలికల కోసమే పాఠశాల ఎట్లా ఏర్పాటు చేసిందో ఈయన కూడా హైదరాబాద్ నగరంలో దళితుల కోసం 26 పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప అయిన వ్యక్తి. అందుకోసం అందరు చదవాలి, అందరు ఎదగాలని నమ్మినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఆ భాగ్యరెడ్డి వర్మ మనకు హైదరాబాద్ మహానగరంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తూనే ఈ మొత్తం దక్షిణ భారతదేశంలో పర్యటించినటువంటి వ్యక్తి కూడా ఈయనే. మనకు అంటరాని తన పెన మంటలు అవుతున్న ఆ రోజుల్లో పంచములని లెక్కిస్తున్న రోజుల్లో పంచములు కదా మేము కూడా మనుషులమని, మేము కూడా జ్ఞానమని సమాజానికి ఛాలెంజ్ అయినటువంటి గొప్పైన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఈయన అనేక రంగాల నిష్ణాతులై సమాజ నిర్మాణం కోసం, దళితుల హక్కుల కోసం పోరాటం చేసిన సందర్భంలో ఈయనకు వీళ్ళు కూడా మన కవిత్రయాన్ని ముగ్గురు ఎట్లా అంటాం, వీళ్ళు కూడా దళితత్రయాన్ని ముగ్గురు అంటారు. ఒకరు భాగ్యరెడ్డి వర్మ, రెండు తన దీవి రామస్వామి, వెంకట్రావు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళంతా ముగ్గురు కూడా మాలనే. దీంట్లో కూడా విభేదాలు ఉంటాయి. ఎందుకంటే ఆనాటి సమాజంలో